రామకృష్ణ మురారే మనకు దిక్కు. అయితే ఇన్ని లక్షల జన్మలు సంస్కారాల నుంచి బయటపడే తోవను చూపేది మాత్రము ఆ భగవంతుడే. ఆయన ప్రమేయం లేకుండా ఆయన ఆడించే ఆట నుంచి మనకు తప్పుకునే ప్రసక్తే లేదు. రంగుల రాట్నంలో భయమేస్తుందని ఏడ్చి దింపమని రోద చేసే బిడ్డను తండ్రి ప్రేమతో ఆ చక్రడోల నుండి కిందికి దించుతాడు. అదేవిధంగా ఈ సంసార నాటకాన్ని నేనిక ఆడలేను తండ్రి అని మనము ఆర్తితో ఆవేదన పడితే ఆ దేవదేవుడే దయతలిచి మనకు ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకే పాండురంగ శతకకర్త ఇలా అంటాడు: నీవు కరుణించినంగాని నిన్నుగాంచ నలవిగాదయ్య బహుజన్మములకునైనా వేగకృపతోడ ప్రోవుమో వేద వేద్య పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. కానీ మనము లేనిపోని వేషజాలతో నేను నా ప్రజ్ఞ నా పరపతి అని అహంకరిస్తూ ఆ పరమపతిని విస్మరిస్తున్నాము. మనసారా ఆ మాధవుడి ముందు కూర్చొని ప్రేమతో ప్రార్థించడానికి విముఖత చూపుతున్నాము. కానీ ఈ కలియుగంలో భక్తిని మించిన మార్గం లేదు. వీలు కుదిరినప్పుడల్లా ఏకాంతంగా మనకు గురి కుదిరిన సాకార రూపంలో ఆ భగవంతుని స్మరించుకుంటూ ఆయనను మించిన మంచి సన్నిహితుడు మరొకరు లేరని మర్చిపోకుండా ఉంటే చాలు. మరో జన్మ లేకుండా చూస్తాడు. ఒకవేళ మన ప్రారబ్ధం ప్రకారం జన్మనిచ్చినా తను తోడుగా మన వెంటనే ఉండి రక్షించుకుంటూ ఉంటాడు. అందుకే భగవంతుడా నువ్వే కర్తవు అనే ఎరుక కలగనంత వరకు మనకు మళ్ళీ జన్మ ఎత్తవలసిందే. నువ్వే కర్తవు అన్న ఎరుక కలిగితే మరజన్మ ఉండదు. ఆ ఎరుక కలగనంత వరకు జనన మరణాలు కొనసాగుతూనే ఉంటాయి, ముక్తి లభించదు అని అంటారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస. జై శ్రీరామకృష్ణ భగవాన్.